తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ మూవీస్ బ్యాన్ కు స్టాలిన్ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్రంలో హిందీ మూవీస్ సాంగ్స్ హోర్డింగ్స్ పూర్తిగా బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్రిభాషా సూత్రంపై కేంద్రంతో స్టాలిన్ ఫైట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. తమిళనాడు విద్యా విధానాన్ని మార్చేసింది రాష్ట్ర సర్కార్. బలవంతంగా హిందీ భాషను రుద్దడంపై ఇటీవలే స్టాలిన్ సర్కార్ తీర్మానం చేసింది. స్టాలిన్ చర్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం అంటూ బీజేపీ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనందరికీ తెలిసిందే, చాలా రోజుల నుంచి హిందీ బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నారు, హిందీని బలవంతంగా రుద్దుతున్నారు మా మీద, మేము దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామంటూ తమిళనాడులో ఎంత పెద్ద నిరసనలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తమిళనాడులోని అక్కడి సిలబస్ను మార్చేశారు. పూర్తిగా విద్యార్థులకు చదువుకోవాల్సినటువంటి సిలబస్ని మార్చి ఆ రాష్ట్రంలో కావాల్సినట్లుగా పెట్టుకున్నారు. తమిళ్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ హిందీకి పెద్దగా ప్రాధాన్యత తగ్గించేసి చేసినటువంటి నిర్ణయం మనం చూసాం. మరోవైపు బడ్జెట్ లోగో మీద ఉన్నటువంటి రూపీ సింబల్ని కూడా మార్చి తమిళ్లో రాయడాన్ని మనం చూసాం. అప్పుడు కూడా చాలా పెద్ద గందరగోళమే జరిగింది. ఇప్పుడు మరొకసారి హిందీ సినిమాలను, హిందీ సాంగ్స్ను, హిందీ హోర్డింగ్స్ని అన్నింటినీ బ్యాన్ చేసేలా ఒక సరికొత్త బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో డిఎంకే ఉన్నట్లుగా తెలుస్తోంది, అక్కడ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. తీవ్ర గందరగోళం సైతం నెలకొంది. ఓవైపు కొంతమంది డిఎంకే నాయకులేమో లేదు అదేం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ బిల్లు ఏం రావడం లేదు, చర్చ మాత్రమే జరిగిందంటున్నారు. కొంతమంది లేదు ఖచ్చితంగా బిల్లు తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఇది మూర్ఖత్వం అంటూ బీజేపీ మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు యాంటీ హిందీ స్లోగన్ని మరింత స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్కడి సాంగ్స్ని పూర్తిగా హిందీ సాంగ్స్ని కానీ హిందీ సినిమాలను కానీ పూర్తిగా బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది నిజంగా మంచి వాతావరణమా, మంచి పరిణామమా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళ్ సినిమాలు కూడా ఇప్పటికే సౌత్ సినిమాలన్నీ కూడా హిందీలో డబ్బింగ్ అవుతున్నాయి, హిందీలో ముంబైలో రిలీజ్ అవుతున్నాయి. ముంబై, ఢిల్లీ లాంటి ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా మంచి ఇన్కమ్ రాబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా మంచి రేట్ పలుకుతున్నాయి సినిమాలు, చాలా బాగా డబ్బులు వస్తున్నాయి సినిమాలకి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలోని అన్ని సినిమాల మీద పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు కొంతవరకు అయితే, ముఖ్యంగా హిందీ సినిమా తమ పరిధిని తగ్గించుకోవాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. తమిళ సినిమా తమ పరిధిని తగ్గించుకోవాల్సి వస్తుంది. హిందీలో కూడా మరి అలాంటి బ్యాక్లాష్ ఉండే అవకాశం ఉంది కదా, అలాంటి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సినిమాలను కనుక ఆపేస్తే. అక్కడ సినిమా ఇండస్ట్రీ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా ఖచ్చితంగా అంటే మా సినిమాలను మీరు అక్కడ ఆడనివ్వనప్పుడు, మా హోర్డింగ్స్ మీకు అక్కడ లేనప్పుడు, మా పాటలు మీరు విన్నప్పుడు మేమెందుకు వింటాం అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయంగా మరింత దుమారం రేగే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో లేదు ఇదంతా లేదు, ఆ బిల్లుని మేము ఆపేసాం ప్రస్తుతానికి, అలాంటిది ఏమీ లేదు అని డిఎంకే చెప్తుంది. కానీ బిల్లు ప్రస్తావన వచ్చిన మాట వాస్తవం, చర్చ మాత్రమే జరిగింది అనేటువంటి అభిప్రాయాలు కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది లేదు ఖచ్చితంగా ఇది అమలై తీరుతుంది అంటున్నారు. సో మొత్తం మీద ఈ విషయంలో చాలా గందరగోళం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. యాంటీ హిందీ పోరాటం ఉధృతం చేసే ఆలోచనలో డిఎంకే ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో డిఎంకే నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ నిర్ణయంతో మాత్రం ఇది మరింత సంచలనంగా మారబోతుంది. గతంలో విద్యా వ్యవస్థలో మార్పులు జరిగినప్పుడు కొంతవరకు కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ ఎవరి రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకి అవసరమైనట్లుగా విద్యా వ్యవస్థను సరిదిద్దుకునే అవకాశం, లేదంటే వాళ్ళ విద్యార్థులకు ఏం అవసరమో చూసుకొని దానికి తగ్గట్లుగా విద్యా వ్యవస్థను మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో కొంతవరకు ఆగారు. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అక్కడ లోగోలో ఉన్నటువంటి రూపీ అనే సింబల్ను తీసేసి ఆర్యు అంటూ తమిళ అక్షరాల్లో రాయడం పట్ల కూడా చాలా గందరగోళం వచ్చింది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి రేపు తమిళ్ సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ అవుతున్నాయి, హిందీ ఆడుతున్నాయి, హిందీ అక్కడ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో అక్కడ బాగా ఆడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. విజయ్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ, అలాగే అజిత్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇలా చాలామంది కీలక నాయకులు, ముఖ్యంగా రజనీకాంత్కి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కమల్ హాసన్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా భారీ మార్కెట్ అక్కడ ఉంది, భారీగా వసూళ్లు రాబడుతున్నటువంటి సినిమాలు ఉన్నాయి. వీటి వల్ల ఈ సినిమాలకు కూడా చాలా నెగిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వివక్ష పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అంతరాలు, వివక్ష అనడం కంటే కూడా ఖచ్చితంగా డిఫరెన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. రేపు ఎప్పుడైనా సరే ఎవరైనా ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, హిందీ వాళ్ళు ఎవరైనా వస్తే చివరికి ఇప్పటికే కర్ణాటకలో కొన్ని ప్రదేశాల్లో చూస్తున్నాం, కన్నడ మాట్లాడకపోతే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ మీద గొడవలు పడి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపో మాపో తమిళనాడులో అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదా? తమిళ వాసులకి ఖచ్చితంగా భాష అంటే చాలా ఇష్టం ఉంది, వాళ్ళు భాషను ప్రేమిస్తారు, భాష కోసం ఎంతకైనా సరే పోరాడతారు, తప్పులేదు. ఇతర భాషలను మీ మీద రుద్దుతున్నారని మీరు భావిస్తే దాని గురించి ఫైట్ చేయడంలో కూడా తప్పులేదు. కానీ అది భారతదేశంలో ఇతర రాష్ట్రాల మధ్య ఈ గందరగోళాన్ని రేకెత్తించే విధంగాను, లేదంటే డిఫరెన్సెస్ని పెంచే విధంగాను, డిస్టెన్స్ని పెంచే విధంగాను ఉండడం మాత్రం మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరినీ గౌరవించాలి. అందులోనూ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఎల్లలు దాటి దూసుకుపోతుంది. భారత సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా ప్రపంచ దేశాలను సైతం ఆకట్టుకుంటుంది. ఇలాంటి తరుణంలో హిందీ సినిమాల మీద ఇలాంటి ఒక బ్యాన్ ప్రకటించాలనే ఆలోచన ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. అన్ని రకాలుగాను ఇది చాలా చేటు చేసే అవకాశం ఉంది, చాలా చెడు ప్రభావం, దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి దీని గురించి రకరకాల అభిప్రాయాలు. ఇప్పటికే బీజేపీ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదొక మూర్ఖపు నిర్ణయం అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు డిఎంకే నాయకులేమో లేదు చర్చ జరిగిన మాట వాస్తవమే, కానీ బిల్లు ఇప్పుడే రాదు అంటున్నారు. మరి కొంతమంది ఏమో లేదు, బిల్లు ఎట్టి పరిస్థితులను వచ్చి తీరుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. చాలా పెద్ద చర్చ జరుగుతోంది, అనేక విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా హిందీ సినిమా ఇండస్ట్రీకి ఒకవేళ తమిళనాడులో పెద్దగా స్కోప్ లేకపోతే, అంటే తమిళనాడులో ఆడే అవకాశం లేకపోతే మిగతా దేశం అంతా ఉంది, ప్రపంచ దేశాలన్నీ ఆడే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే తమిళ సినిమాలు ఒకవేళ హిందీ వైపు వెళ్ళకపోతే అక్కడ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హిందీ అనేది చాలా పెద్ద మార్కెట్గా ఉంది ఇప్పుడు. అవునన్నా కాదన్నా, ఎంత మంచి సినిమాలు తెలుగులో కానీ తమిళ్లో కానీ వచ్చినా హిందీకి ఉన్నటువంటి మార్కెట్ ఎక్కడా లేదు. భారతదేశంలో హిందీ అతిపెద్ద మార్కెట్ ఖచ్చితంగా. అలాగే హిందీ సినిమాలే కాదు, సీరియల్స్ కూడా ఇక్కడ బాగా ఆడుతున్నాయి. తమిళనాడులో చూస్తారు, తెలుగులో చూస్తారు, కన్నడలో చూస్తున్నారు. డబ్బింగ్ సీరియల్స్ ఎన్నో వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎన్నో సినిమాలు చూడొచ్చు. బాలికా వధువు లాంటి సీరియల్స్ ఎంత పెద్ద డబ్బింగ్ అయ్యాయో, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూసాం. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకి డబ్బింగ్ అయినటువంటి సీరియల్గా మనం చూడొచ్చు. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్ కూడా అలాగే వచ్చాయి. ఇస్ ప్యార్ కా క్యా నామ్ దో అనే ఒక సీరియల్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనం చూసాం. ఎన్నో భాషల్లోకి డబ్బింగ్ అయింది. కేవలం సినిమాలు సీరియల్లే కాదు, ప్రతిదీ హిందీ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. హిందీలో చాలా పాపులర్ అవుతున్నారు తమిళ హీరోలందరూ కూడా. కమల్ హాసన్ సినిమాలు చూడట్లేదా? రజనీకాంత్ సినిమాలు చూడట్లేదా? మరి ఆ మార్కెట్ వాళ్ళకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు? అన్నిటికీ మించి సినిమాల సంగతి కూడా పక్కన పెడితే ప్రజల మధ్యలో మరింత విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఒకవేళ ఒక ప్రభుత్వం చేసిన పని మరొక ప్రభుత్వానికి నచ్చకపోతేనో, ప్రజలకు నచ్చకపోతేనో, మాకు ఇది నచ్చలేదు అని చెప్పడం వరకు ఓకే. కానీ పూర్తిగా హిందీనే బ్యాన్ చేసేస్తామని, హిందీ సినిమాలను బ్యాన్ చేస్తామని,